సాప వేసుకురమ్మంటారా? సాప వేసుకురమ్మంటారా? సాప వేసుకురమ్మంటారు, డబ్బు వేసుకురమ్మంటారు, ఇన్ని లగేజ్లు అంటారు. చూసిర్రా, సాప వేసుకురమ్మంటారు, డబ్బాలు వేసుకురమ్మంటారు, ఇన్ని లగేజ్ అంటారా అంటుండు మీ అన్న. ఇంకా జగ్గట సౌండ్ మంచుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే, ఏంటి సామాన్లు ఇల్లు ఖాళీ ఎత్తున్నాం అనుకుంటున్నారా? కాదు కాదు, ఎక్కడికి వెళ్తున్నాం? ఓకే, ఎక్కడికి వెళ్తున్నాం అంటే విజయవాడకి వెళ్తున్నాము. అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్తాము ఏంటిది అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ ఇదంతా సామాన్లు సర్దినాము. ఇంకా చూడండి ఒకసారి. అయ్యో, ఇక్కడ పిల్లలకి మనము అక్కడ దారి మధ్యలో ఆకలి అవుతుంది కదా, అందుకని రైస్ కుక్కర్ అయితే పెట్టినాము. ఇంకా కప్పుకోవడానికి చెద్దర్లు, ఇదొకటి బ్లాంకెట్, ఇంక ఇవి అన్నిట్లలో అయితే మా బట్టలు ఉన్నాయి. ఒక 4-5 రోజుల ట్రిప్ అయితే ప్లాన్ చేసినాము, చూద్దాం. ఇంకా షూస్, ఇంకా అన్ని, ఇంకా ఒక స్టూల్ కూడా పెట్టుకున్నాం మేము. అసలు ఆ స్టూల్ ఏది? ఇంకా అక్కడ కూర్చోడానికి ఒక స్టూల్ కూడా పెట్టుకున్నాం, అది ఫోల్డింగ్ స్టూలు, అది ఒకటి పెట్టుకున్నాము. ఇంకా అంతే. ఇప్పుడు బస్ వస్తే అందరం కలిసి వెళ్తాం, ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాము. ఎంత 5 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాము. ఒక్కొక్కరి దగ్గర పిక్ చేసుకొని వెళ్ళాలి. ఫస్ట్ మేము వెళ్తాము, అక్కడ నుంచి ఇంకొకరు వస్తారు అన్నట్టు, జాయిన్ అవుతారు అందరు. ఓకే పదండి, ఇప్పుడు అన్ని సామాన్లన్నీ అక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు మా బాబాయ్ ఎత్తుండు, కానీ అందరం పోతాం. బాయ్, పదండి వెళ్దాం. ఇంక ఇప్పుడైతే ఈ లగేజ్ అంతా ఆ కార్ లో పెట్టేసి అక్కడ నుండి బస్ లో పెట్టేద్దాం. మా ఆయన అయితే దీపం ముట్టించిండు, కొబ్బరికాయ కొట్టిండు. అంటే మేము ఎటైనా ట్రిప్ కానీ ఎటైనా వెళ్ళినప్పుడు ఇట్లా దేవునికి దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని అయితే వెళ్తాము. ఇంక ఇప్పుడైతే మా మరిది వచ్చిండు. రెడీ. ఇక్కడ మా మరిది అయితే వచ్చి మమ్మల్ని కార్లో తీసుకెళ్తున్నాడు. ఈ కార్లో అంతా లగేజ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి అక్కడ కార్లో దింపి మళ్ళీ బస్సులో పెట్టాలి ఇదంతా లగేజ్ అంతా. ఇప్పుడైతే మేమైతే బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా మరిది వాళ్ళ ఇంటి దగ్గర బస్ అయితే వస్తుంది. ఓపెన్ చేయండి. ఏంటిది ఓపెన్ చేయండి? పింక్ కలర్ కావాలంట. కాళ్ళ దగ్గర బ్లూ ఉంది, రెడ్ ఉంది, ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి కదా. అన్నకొకటి లేవు కదానే, అన్నకున్నది. ఆ వాజ్లైన్ కూడా తెచ్చుకుంటుండ్రా అన్న. ఎందుకు చలి పెడుతుంది కదా, అంత బాగులుతుందని తెచ్చుకుంటుండ్రు. ఇప్పటికే వాళ్ళని బ్లడ్ కూడా వస్తాయి. నాకు ఇప్పటికే పరిదంటే నువ్వు తెచ్చుకున్నా. అమ్మ నాకు రోజు ఎత్తుంది, నేను అందుకే పెట్టుకుంటున్నా. నువ్వు వంట పెట్టుకుంటున్నావు, నాకంటే టైం లేదు. పొద్దున చేయమంటే లేదు నాకు. మంచి 8కి స్కూల్ కొత్తవా? దానికంటే బట్టలు నువ్వు పెట్టుకోదు. స్కూల్ ఉన్న 10 నిమిషాలకు రెడీ అవుతావు. నువ్వంటే ఎట్టనో దాలి అటో పిచ్చి దాలి అంటే. ఓకే చాలు, గేమ్ తెచ్చుకుంటు. మేము వచ్చేసరికి అయితే మా మౌనికి అయితే అన్ని కింద పెట్టేసింది, తన లగేజ్ అంతా. ఈ లగేజ్ ఆ లగేజ్ అంతా బస్ వచ్చిన తర్వాత అందులో పెట్టాలి. ఇప్పుడు వచ్చేసింది, ఇంక ఇప్పుడు అంత లగేజ్ అంతా అయితే అందులో పెట్టేస్తాము. దిక్కులు లగేజ్ అంతా బస్సులో పెడుతున్నారు. ఫస్ట్ అయితే మాది పెడుతున్నారు అన్ని. అంటే ఫస్ట్ అవసరం ఉన్న సామానేమో కొంచెం ముందర పెట్టుకున్నాము, బస్సులో అవసరం ఉన్నది తినే ఫుడ్ లాంటివి అట్లాంటివి. ఇంకా నెక్స్ట్ అక్కడ లాస్ట్కి అవసరం ఉన్నాయి అయితే వెనక డిక్కీలో పెట్టేస్తున్నాము.
ముందర పెట్టచ్చు బాటిల్స్ పెట్టండి పెద్దమ్మ. బస్సు బయలుదేరే ముందు బస్సుకి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. అంటే ఎటైనా ట్రిప్ కానీ యాత్రలకు కానీ ఎటు వెళ్ళినా కానీ ఇంకా మనకైతే బస్సు ముందర ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి. మేమైతే అట్లనే కొట్టుకుంటాము. ఇంకా మా పెద్దమ్మ అయితే కొబ్బరికాయ కొట్టింది. ఎక్కండి ఇక. వద్దు. బాయ్ బాయ్ బాయ్. జైవిక్ బావకు డబ్బులు వస్తున్నాయి. జైవిక్ బావకి అమ్మమ్మమ్మ బాయ్. మళ్ళా చెప్పు. చెప్పు బావకి. రీతు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ఇప్పుడు ఇక్కడనైతే మేము ఎక్కినాము. ఇప్పుడు ఎక్కేసి మళ్ళీ ఇప్పుడు మా ఆడబిడ్డల్ని పికప్ చేసుకుంటాం. తర్వాత అక్కడ నుంచి రామంతపూర్, అక్కడ వాళ్ళని పికప్ చేసుకొని నెక్స్ట్ అయితే స్టార్ట్ అవుతాం. మనదే ఇంత లగేజ్. ఇక్కడ మాదే ఇంత లగేజ్ ఉంది, అసలు మొత్తం నిండిపోయింది. వాళ్ళది ఎక్కడ పడుతుందో ఏమో, అసలు మేమే ఇంత లగేజ్ తీసుకొస్తున్నాము. రితు మన లగేజ్ ఎంత అయింది? వాళ్ళది అసలు పడుతుందో పడుతుందో కూడా అర్థమవుతుంది. వాళ్ళు వెయిట్ చేస్తున్నారట. వాళ్ళు రెడీ ఉన్నారట అక్క. తమ్మునోళ్ళు అత్తురట దగ్గర దాకా మనం బ్యాగులు తీసుకొని వెళ్దాం. ఇక రెడీ నేను పోరాదా మరి. ఇక తమ్మునోళ్ళు దగ్గర దాకా వచ్చిర్రట. వెళ్దాం ఇక కిందికి వెళ్తే అయిపోతుంది. సరే వెళ్దాం పాటి మరి. ఇంకా బస్సు రాలేదు. శ్రవణ్ లైవ్ లొకేషన్. వీళ్ళైతే బస్ ఎక్కువ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. వాటర్ బాటిల్ అసలు ఇంకెప్పుడు కూడా ఎక్కలే. ఫుడ్ అని అక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి చూడది. చిన్నోడు కూడా లాస్ట్ కి. మనం ఎక్కడికి వెళ్తాం? మీరు ఇద్దరు చెప్పండి. అగలియుడు రాగా అసలు ఇద్దరు ఎంత మంచి ఆడుకుంటారు. మనం ఎక్కడికి వెళ్తాం? మా ఆడబిడ్డ వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా వాళ్ళని పికప్ చేసుకుంటున్నాం. మా ఆడబిడ్డ వాళ్ళు అయితే ఎక్కుతున్నారు. ఇంకా ఇక్కడ అన్ని ఉన్నాయా? లోపలనే చెప్పినా పిన్ని నువ్వు కూర్చుందరా. ఇదే కావాలి. షాప్ దగ్గర రీతు అత్తమ్మ దగ్గర కావచ్చు. సహగాడు ఏడు. అయ్యో, రీతిగాడు అత్తమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. ఏవో రీతు అన్నం. అటే కూర్చో. ఇక పిన్ని దగ్గర కూర్చో పక్కకి. బావకు ఫోన్ చేయి, షాపు దగ్గర ఉంటా అన్నాడు. చేసిండు ఫోన్ అత్తమ్మ. కాల్ చేయలేదేమో. చేసిండు. ఎక్కడ అంటే బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నారట. మీరు కూర్చోరి నాని. ఒక్కళ్ళు పెద్దోళ్ళు కూర్చుండాలి కదా వీళ్ళ దగ్గర. పిల్లల దగ్గర ఒక్కళ్ళు పెద్దోళ్ళు కూర్చోవాలి. మీ దగ్గర మీరే ఇద్దరు కూర్చుంటారా అన్నదమ్ములు? పడతారు మీరు ఇద్దరు కూర్చుంటే. రీతు నా దగ్గర నేనా? మామ వచ్చిండ్రా. రీతు కూర్చోండి అన్నయ్య. ఫస్ట్ ఒక దగ్గర కూర్చోండి. ఎక్కడ ఉన్నారట శ్రావణ్ వాళ్ళు? బీజేపీ ఆఫీస్ దగ్గర చెట్టు ఉంటది కదా. కూర్చో. ముందు తీసి మధ్యలో తీస్తా అయిపో అన్నయ్య. మధ్యలో వెనకాలన్నా తీస్తా అయిపో. ఆడ భయం అయితే ఇప్పుడు బ్రేక్ వేస్తుంది. బాగా బ్రేక్ వేస్తుంది. ఇక్కడ తీసేడుండి. ఇగో చిన్నాడు బిడ్డలు అయితే వచ్చిర్రు. ఇప్పుడు ఇక్కడ వచ్చిర్రు. ఇక్కడ దగ్గర దాకా వచ్చిర్రు. ఇప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నాం మేము.
అన్నయ్య వాళ్ళు అయితే వచ్చేసారు పికప్ చేసుకోవడానికి. మేమైతే ఎక్కేస్తున్నాం లగేజ్ పట్టుకొని. ఇంకా ఈ లగేజ్ పడుతుందో పట్టదో. ఒక ఓన్లీ తినే ఐటమ్స్ ఇక్కడ, తినేది ఉన్న చెద్దర్లు కప్పుకునేది. చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. లోపలికి వెళ్ళండి మీరు. ట్రాఫిక్ ఉందట. కారు ఇంటికాడ పెట్టడానికి వెళ్ళింది కానీ ఫుల్ ట్రాఫిక్ ఉందట. పాప వేరే ఆమె దించుతుంది. అగో అన్నయ్యడి అందరూ వచ్చిరు కానీ అన్నయ్య లేడు. మరి ట్రాఫిక్ లో ఇరుక్కున్నారా? కారు ఇంకా ఇల్లు చేరలేడు. కారా ఇప్పుడు మళ్ళీ బైక్ రావాలి. మళ్ళీ ఎవరు దింపుతారు మరి? ఆటో ఇక్కడ మమతక్కళ్ళు అయితే ఎక్కుతున్నారు. అంత ఆగం ఆగం ఉంది. అంత రోడ్డు మీద బస్సు ఉంది కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంది. అట్లా అసలు ఫుల్ ఇబ్బంది అయింది. ట్రాఫిక్ అయితే మరీ అంటే ఎక్కువ ఉంది. ఇంకా వీళ్ళు ఎక్కిన తర్వాత ఇంకా బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పిల్లల కోసమే సీట్స్ అయితే తీసేసి అక్కడైతే మేమైతే పరుపు అయితే తీసుకొచ్చినాము. అదైతే వేసి దానిపైన బెడ్షీట్ వేసినాము. ఇంకా పిల్లలందరూ పడుకోవచ్చు కదా అని ఇంకా పిల్లలైతే ఫస్ట్ స్టార్ట్ వస్తేనే స్టార్ట్ చేసిర్రు ఆకలి అని. ఇంకా వాళ్ళకైతే ఫుడ్ పెట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళను ఒకసేపు ఆడుకొని పడుకున్నారు. మేము ఇంకా విజయవాడ అయితే రీచ్ అయినాము. చూడండి ఏ టైం వరకు రీచ్ అయినామో 3:30 అయింది. 3:30కి రీచ్ అయినాము. అక్కడ అప్పటి వరకు అయితే పిల్లలు అయితే ఇంకా లేవలేదు. అందరం బ్రష్లు వేసి స్నానాలు చేసేసరికి అయితే 5:30 అయింది. ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనం దగ్గర అయితే ఫోన్లు అయితే అలా ఉండేవి కదా, అందుకైతే ఫోన్లు లోకల్లో పెట్టేసి దర్శనానికి అయితే బయలుదేరినాము. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది. చాలా సంతోషంగా అనిపించింది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.